హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 38వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో మహతి అత్తగారింటి కాడ కష్టాలు పడ్డందుకు కాకుండా వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టినందుకే మహతి తల్లి కోప్పడుతుంది వరకు చెప్పుకుందాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. అది చూస్తున్న నిఖిత ఎప్పటికీ మారుతుంది ఈ సమాజం. ఏ రచయిత అన్నాడో కానీ స్త్రీ యొక్క కష్టాలన్నిటికీ స్త్రీయే కారణం అని చాలా కరెక్ట్గా చెప్పాడు. ఒక తల్లి, ఒక అత్త, ఒక ఆడపడుచు, ఇలా వివిధ రూపాల్లో స్త్రీ సాటి స్త్రీని బాధ పెడుతుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పుడు సొంత కూతుర్ని తిడుతున్న అన్నపూర్ణ. అయితే మహతి ఎదురు తిరిగింది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మమ్మీ, కట్నంగా ఇచ్చిన 5 లక్షలు తిరిగి వస్తుంది, దాంతో నా బ్రతుకు నేను బ్రతకగలను స్థిరంగా అంది మహతి. ఇలా కుటుంబ ప్రతిష్టలు బజార్న పడేసి కంటే నువ్వు చచ్చిపోయినా బాగుండేది అంది అన్నపూర్ణ ఏడుస్తూ. పెళ్లి చేసి అత్తవారింటికి పంపాను అనుకోని మమ్మీ, చచ్చిపోతే శ్మశానానికి పంపాను అనుకో, పెళ్ళయ్యాక చావుకపోయినా మన ఇళ్లల్లో చేసే ఆర్భాటం ఒకటే కదా అంది మహతి. నిఖిత ప్రేక్షకురాలిగా విభ్రాంతితో చూస్తుంది. మహతిలో ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. చాలా సంతోషం వేసింది. నీ వెనక ఒక ప్రొటెక్షన్ సెల్, న్యాయం చట్టాలున్నాయి అని చెప్పేసరికి ఈ అమ్మాయిలో ఇంత ధైర్యం వచ్చింది. ఈ అవగాహన అందరి స్త్రీల్లోనూ కలిగితే ఎంత బాగుంటుంది అనుకుంది నిఖిత. మీ నాన్నగారు చూస్తే జైల్లో ఉన్నారు, నువ్వేమో అత్తవారి మీద కేసు వేశావు. ఆ సుకుమారు ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. ఇంకా నాకు దారేముంది, ఏ సన్యాసుల్లోనూ కలిసిపోవటం తప్ప అంది అన్నపూర్ణ మరింత పెద్దగా ఏడుస్తూ. చూడు మమ్మీ, సమస్యలు ఒత్తిడికే మనిషిలో అసలు రూపు బయటపడుతుంది, ఎదుగుదల మొదలవుతుంది. ఇన్నాళ్ళు నేను జీవితాన్ని చాలా సులభంగా తీసుకున్నాను. చీరలు, నగలు, పెళ్లి, స్టేటస్ ఇవన్నీ విజయాలుగా భావించాను. కానీ అసలు కష్టమేంటో తెలిసాక జీవితం అంటే ఏంటో నాకు అర్థమైంది. నేను మిమ్మల్ని ఇంకేమీ మాత్రం కష్టపెట్టదలుచుకోలేదమ్మా, ఒంటరిగా బ్రతుకుతాను అని నిఖిత వైపు తిరిగి పదానికి వెళదాం అంది. నిఖిత మహతిని తీసుకొని బయటకు వచ్చేసింది. వెనకాల నుంచి అన్నపూర్ణ రోదనలు వినపడుతూనే ఉన్నాయి. మహతితో కలిసి వస్తున్న నిఖిత అంది, నువ్వు తొందరపడ్డావేం మహతి, మీ అమ్మని ఎలాగైనా ఒప్పించి కొంతకాలం పాటు అక్కడే ఉండటం మంచిదేమో ఆలోచించు అంది. లాభం లేదు నిక్కి, తను వినదు. వీలైతే జైలుకి వెళ్ళి నాన్నగారిని కలుసుకుంటాను, ఆయన్ని కన్విన్స్ చేయటం కొంతవరకు సులభం అవ్వచ్చు అంది మహతి ఇక తన నిర్ణయంలో ఏ మార్పు లేనట్టు. సుకుమార్ సంగతి ఏంటి అని అడిగింది నిఖిత. మహతి గాఢంగా విశ్వసించింది. ఆడవాళ్ళలో చెడిపోవటం అంటే బాయ్ ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవటం, ఆకర్షణని ప్రేమ అనుకోవటం, అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఎవరో ఒకరి ప్రేమలో పడటం, అబార్షన్లు, ఇవన్నీ పరిమాణాలైతే అయి ఉండొచ్చు. కానీ మగవాడు చెడిపోతే ఎలా తయారవుతాడో చెప్పడానికి మా సుకుమారు ఒక సజీవ ఉదాహరణకి. అతను కలిసి వ్యక్తిత్వమే పూర్తిగా రూపుదిద్దలేదు. జీవితాన్ని చాలా సులభంగా తీసుకోవటం, స్నేహితులు పని చేయకపోవటం మొదలైన రోగాల్ని అతను అలవాటు పడ్డాయి. క్యాన్సర్, టీవీ కన్నా పెద్ద రోగాలు ఇవి. ఎందుకు పనికి రాకుండా పోవటం. ఒకసారి యువకుడు ఈ రోగం వచ్చిందంటే అందులోంచి బయటపడటం చాలా కష్టం. ఈ ఆకర్షణ వైరస్ కన్నా భయంకరమైనది. ప్రస్తుతం సుకుమారు అలాంటి జాడ్యంలోనే ఉన్నాడు అంది. నిఖిత విపరీతమైన కళ్ళతో మహతిని చూసింది. ఒకప్పుడు పట్టుచీర కట్టుకొని దర్పంగా ఒంటి నిండా నగలు పెట్టుకొని తన దగ్గరకు వచ్చి పెళ్లి కబుర్లు చెప్పిన అమ్మాయేనా ఏమా అన్న అనుమానం కలిగింది నిఖితకి. పరిస్థితులు గీటురాయి లాంటివి. జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే అవే జీవితాన్ని సానపెట్టి వజ్రంలా తయారు చేస్తాయి. ప్రస్తుతం మహతి ఆ రకంగానే
ఎదిగిపోయినట్టు అనిపించింది. బయట కారు ఆగిన చప్పుడు వినిపించి వెళ్ళి తలుపు తీసింది వరోధిని. ఫామ్ హౌస్ ఆమె పేరున రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆమె వివాహం విషయంలో తల్లి తండ్రి ఏమీ కల్పించుకోలేదు. ఒక రకంగా సంతోషించారు కూడా. రుక్మిణి కృష్ణమూర్తులకు తమ సమాధానం పట్ల గొప్ప నమ్మకం. ప్రీతం డ్రగ్స్కి అలవాటు పడినట్లు వారికి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా అదేదో పెద్ద క్వాలిఫికేషన్ లాగే భావించే స్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు. ప్రీతం ఇటీవల కాలంలో ఏదో వ్యాపారంలో బాగా డబ్బు సంపాదిస్తున్నాడని తెలిసి కృష్ణమూర్తి చాలా సంతోషించాడు. అయితే ఏ వ్యాపారం చేస్తున్నాడు అని వాకపు చేసేటంత బాధ్యత కూడా అతను తీసుకోలేదు. ప్రీతం కారు కొన్న రోజున ఆ కాలనీలో అందరికీ పార్టీ ఇచ్చింది రుక్మిణి. వరోధినికి రహస్య వివాహం జరిగినట్టు అందరికీ తెలిసినా ఎవరూ ఆ విషయం ఆ కుటుంబం ముందు వెల్లడించలేదు. లోపలే చెవులు కొరుక్కున్నారు. వరోధిని మాత్రం ఇవేమీ పట్టనట్టు ప్రభాత్ కుమార్తో లైఫ్ ఎంజాయ్ చేయసాగింది. కానీ కాలం ఎప్పుడు అనుకున్నట్టే సాగదు. ఒక అనుకోని మలుపుకి మొదట ప్రారంభమే ఆ రోజు అలా తలుపు చప్పుడు అవటం. వరోధిని తలుపు తీసేసరికి ఎదురుగా భర్త లేడు, సందీప్ ఉన్నాడు. నువ్వా, ఎందుకు వచ్చావు? కోపంగా అరిచింది వరోధిని. కానీ సందీప్ అప్పటికే లోపలకు దూసుకు వచ్చాడు. సందీప్, ఏమిటి దౌర్జన్యం? ప్రభాత్ వచ్చే వేళ అయింది, బయటికి నడు, లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలియదు అంది బెదిరిస్తూ. సందీప్ వరోధిని బలవంతం చేయబోయాడు. వరోధిని రివాల్వర్ తీసింది. ఇదే నీ చివరి నిర్ణయమా అడిగాడు అతడు. ఈసారి అతడి మొహంలో అభ్యర్థన, బాధ లేదు. అతడు ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నాడు. అవును, ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. ఆమె స్వరంలో తీవ్రత ధ్వనించింది. అతడు ఆమెను ఒక్క క్షణం కన్నార్పకుండా చూశాడు. చివరిసారిగా ఆలోచించుకోవరోధిని అన్నాడు. గెట్అవుట్ అంది ఆమె. సందీప్ వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వరోధిని తేలిగ్గా శ్వాస పీల్చుకుంది. అయితే ఆ సంఘటన అంత తేలిగ్గా అంతటితో అయిపోలేదని ఆమెకు తెలియదు. అరగంట కాకుండానే వచ్చేశాడు ప్రభాత్ కుమార్. ఆమెను తమ్మకంగా వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది. మామూలుగా అయితే అతడు ఆమె అలాగే ఎత్తుకొని పడక గదిలోకి వెడతాడు. కానీ అప్పుడు అతను నిర్లిప్తంగా ఉన్నాడు. ఆమెకు అనుమానం వచ్చింది. ఏం జరిగింది డియర్, అలా ఉన్నావేం అంది అతడి గుండెల మీద వాలిపోతూ. నువ్వెంత మంచి నటివా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. వరోధిని ఉలిక్కి పడింది. దూరంగా జరిగి, ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను నటించడం ఏమిటి? అయోమయంగా అడిగింది. సందీప్ నీ గురించి మొత్తం అంతా నాకు చెప్పాడు నెమ్మదిగా అన్నాడు ప్రభాత్. భూమి గిర్రన తిరుగుతున్నట్లనిపించింది వరోధినికి. ఏం చెప్పాడు? అన్నీ అబద్ధాలు చెప్పుంటాడు అతడు నా గురించి అంది. ఆమె మాటలు ఇంకా పూర్తి కాలేదు. ప్రభాత్ కుమార్ జేబులో నుంచి 2 ఉత్తరాలు, ఒక క్యాసెట్ తీసి ఆమె మొహం మీదకి విసిరి కొట్టాడు. క్యాసెట్ పెద్ద చప్పుడు చేస్తూ నేల మీద పడింది. ఆమె దిగ్భ్రాంతురాలై చూసింది. ఆ ఉత్తరాల్లో ఏం రాసి ఉందో చూడవలసిన అవసరం ఆమెకి కలగలేదు. క్యాసెట్ చూడగానే ఆమెకి అదేమిటో అర్థమైంది. తను సుభాష్తో నిరహార దీక్ష శిబిరం వెనక మాట్లాడిన మాటల క్యాసెట్ అదని, ఆ 2 ఉత్తరాలు తను సందీప్కి రాసినవని ఆమెకు అర్థమయ్యింది. తన తరపున ఏ వాదన లేని ముద్దాయి ఎలా ఉంటాడో అలా ఉండిపోయింది. కళ్ళప్పగిచ్చి ప్రభాత్ వైపు చూస్తూ ఉండిపోయింది. మనసులో మాత్రం సాగర కెరటాలు కొండని ఢీకుంటున్న అలజడి. వెళ్తూ వెళ్తూ సందీప్ అన్న మాటలో అర్థం ఆమెకి ఇప్పుడు బోధపడింది. కానీ అప్పటికే చేతులు పూర్తిగా కాలిపోయాయి. పట్టుకోవడానికి కనీసం ఆకులు కూడా దొరకట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు ప్రభాత్ కుమార్ కటువుగా. అతడు తనని శాశ్వతంగా వెళ్ళిపోమ్మన్నాడని అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు. చటుక్కున ముందుకు అడుగు వేసి, నువ్వు చాలా ఆవేశంలో మాట్లాడుతున్నావు ప్రభాత్, నేను లేకుండా నువ్వు ఉండలేవని నాకు తెలుసు అంటూ అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకోపోయింది. నన్ను వదులు,
యు ఆర్ ఎ చీట్ అంటూ అతడు ఆమెను దూరంగా నెట్టేశాడు. వరోధినికి స్పృహ తప్పిపోతున్నట్లు అనిపించింది. బీచ్ ఆ మొహం అవమానంతో ఎర్రబడింది. ఏం ఇంకా ఉన్నావే, వెళ్ళు, గెటౌట్ అని అరిచాడు. ఆమె కదలట్లేదు. ఇంకొక నిమిషం ఇక్కడే ఉంటే నిన్ను షూట్ చేస్తాను అంటూ రివాల్వర్ చేతిలోకి తీసుకున్నాడు. ఆమెకు అసహాయతతో పాటు కోపం కూడా వచ్చింది. నేను వెళ్ళను, కాల్చేయి, పర్వాలేదు అంటూ అరిచింది. మరుక్షణం ఆమె భుజాన్ని బుల్లెట్ రాసుకుంటూ వెళ్ళిపోయింది. జాకెట్ కాలి కొద్దిగా రక్తం కూడా వచ్చింది. నొప్పితో ఆమె పెట్టిన కేకకు డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. దాన్ని బయటికి గెంటు అని ప్రభాత్ కుమార్ అక్కడి నుంచి వడివడిగా గదిలోకి వెళ్ళిపోయాడు. రక్తం కారుతున్న భుజాన్ని అదిమి పెట్టి వరోధిని బయటకు వచ్చింది. ప్రభాత్ సంగతి ఆమెకు పూర్తిగా తెలుసు. ఒక నిర్ణయానికి వచ్చాడంటే దాన్ని మార్చుకోడు. లింకు పూర్తిగా తెగిపోయిందని ఆమెకి అర్థమయ్యింది. దాదాపు స్పృహ తప్పుతున్నట్టు ఉన్న ఆమెను తీసుకెళ్లి డ్రైవర్ దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేశాడు. అక్కడ డాక్టర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు వచ్చి డ్రైవర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. మరో పావు గంట తర్వాత ప్రెస్ రిపోర్టర్లు బెలబెలామంటూ ప్రభాత్ ఫామ్ హౌస్ ముందు దిగారు. హాస్పిటల్లో పడుకున్న వరోధినికి ఎవరో ఆ రోజు పేపర్ అందించారు. అది చదివి అదిరిపడింది. వరోధిని తన ఆఫీసులో కొన్నాళ్ళు పనిచేసిందని, ఆ పరిచయాన్ని పురస్కరించుకొని తనని పెళ్లి చేసుకోమని వేధించిందని, తను కాదంటే తనని బ్లాక్మెయిల్ చేస్తుందని, అందుకే ఆవేశంలో పిస్టల్ పేల్చవలసి వచ్చిందని ప్రభాత్ కుమార్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పేపర్లో అతడు చెప్పిన దాన్ని యథాతథంగా ప్రచురించాయి. అదంతా చదివి వరోధిని రక్తం సలసలా మరిగిపోయింది. ఆసుపత్రిలోనూ ప్రెస్ రిపోర్టర్ని పిలిపించి తను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తన పేరున ప్రభాత్ కుమార్ రిజిస్ట్రేషన్ చేసిన ఫామ్ హౌస్ తాలూకా పేపర్లు వాళ్ళకి చూపించింది. ప్రభాత్ కుమార్ లాంటి పబ్లిక్ ఫిగర్కి ఎంతమంది స్నేహితులు ఉంటారో అంతమంది శత్రువులు ఉంటారు. వెంటనే మరుసటి రోజు ఈ విషయం పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో వచ్చింది. వరోధిని మీద హత్యా ప్రయత్నం చేసినందుకు ప్రభాత్ కుమార్ని అరెస్ట్ చేశారు. 2 రోజుల తర్వాత అతను బెయిల్ మీద విడుదలయ్యాడు. మగవాడు, అందున సమాజంలో పేరున్నవాడు, ఏం కోల్పోయినా బాధపడాడు. కానీ పొరుగు పోతే మాత్రం పగబట్టిన త్రాచుపాము అవుతాడు. ఆ పరిస్థితుల్లోనే ప్రభాత్ కుమారు జ్యుడిషియల్ కస్టడీ నుంచి బయటికి వచ్చాడు. వరోధినికి ఇప్పుడేమీ భయం వేయటం లేదు. తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో ఆమెకు అనుభవం బాగా వచ్చింది. అయితే ఆమెకు తెలియని మరో విషయం ఉంది. ఒకసారి వాహనం గతుకులు రోడ్డు మీదకు ప్రవేశిస్తే తిరిగి సాఫీగా ప్రయాణం చేయటం చాలా కష్టం. ఏదో ఒక చోట ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి దారుణ ప్రమాదం ఆమెకు 2 రోజుల తర్వాత జరిగింది. జైన్ తర్వాత బాగా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.